श्रीगुरुभ्यो नमः। गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुम्। ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతికి రచించిన శ్రీమన్నారాయణీయంలోని సృష్టి క్రమాన్ని తెలియచేసే 7వ దశకంలోకి మనం ఈరోజు అడుగు పెడుతున్నాము. ఈ దశకంలోని 1-2 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాము. 6వ దశకంలో 14 లోకాలే దేహంగా భగవంతుడు విరాట్ పురుషునిగా ఎలా ఉన్నాడో తెలుసుకున్నాం కదా. ఆ బ్రహ్మాండమైన విరాట్ దేహం ఏర్పడిన తర్వాత ఈ లోకాలలో జీవుల సృష్టి ఎలా జరిగింది, ఆ భగవంతుడే స్వయంగా బ్రహ్మదేవునిగా అవతరించి రకరకాల జీవరాశులను ఎలా సృష్టించాడు అనే అద్భుతమైన సృష్టి క్రమాన్ని ఈ 7వ దశకంలో వివరిస్తారు. మొదటి శ్లోకం. ఏవం దేవ చతుర్దశాత్మక జగత్ రూపేణ జాతః పునః తస్యోర్ధ్వం ఖలు సత్యలోక నిలయే జాతోసి ధాతా స్వయం యం శంసంతి హిరణ్యగర్భమఖిల త్రైలోక్య జీవాత్మకం యో భూస్ఫీతగజో వికార వికసన్ నానాసి సూక్షారసః. దేవ, ఓ దేవా, ఏవం చతుర్దశ ఆత్మక జగత్ రూపేణ జాతః, ఈ విధంగా 14 భువనాలే స్వరూపమైన విరాట్ రూపంతో జాతః ఆవిర్భవించిన నీవే పునః మరల తస్య ఊర్ధ్వం ఖలు సత్యలోక నిలయే స్వయం ధాత జాతోసి, ఆ విరాట్ పురుషుని అత్యున్నత భాగమైన సత్యలోకము నివాసంగా, అంటే సత్యలోకంలో స్వయంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవునిగా అవతరించావు. యం అఖిల త్రైలోక్య జీవాత్మకం హిరణ్య గర్భం శంసంతి, ఏ బ్రహ్మదేవుని అయితే సమస్త ముల్లోకాలలోని జీవులకు ఆత్మస్వరూపుడైన హిరణ్య గర్భుడు అని శంసంతై అంటే వేదాలు కీర్తించుచున్నాయో, యహ, ఏ బ్రహ్మదేవుడు స్ఫీత రజో వికార వికసత్, బాగా వృద్ధి పొందిన రజోగుణము యొక్క ప్రభావం చేత వికసించిన నానా శిశృక్ష రసః అభూత్, అనేక విధములుగా జీవరాశులను సృష్టించాలి అనే ఆసక్తి కలవాడుగా అభూత్ అయ్యాడు. సృష్టి కార్యంలో భగవంతుని పాత్ర ఎంత సూక్ష్మమైనదో ఈ శ్లోకం తెలియచేస్తోంది. భగవంతుడు మొదట తనను తాను ఒక అద్భుతమైన విశ్వరూపంగా మార్చుకున్నాడు. ఆ విరాట్ దేహంలో ఎన్నో లోకాలు ఉన్నాయి కదా, వాటిలో జీవరాశులను సృష్టించాలి. అందుకోసం ఆ స్వామివారే స్వయంగా మరొక రూపాన్ని ధరించారు. ఆ రూపమే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి నివాసం సత్యలోకం. అది ఎక్కడ ఉందంటే ఆ విరాట్ పురుషుని శిరస్సు భాగంలో ఉందని మనం 6వ దశకంలో తెలుసుకున్నాము. ఆ సత్యలోకంలో అవతరించిన ఆ బ్రహ్మను వేదాలు హిరణ్యగర్భుడు అని పిలుస్తాయి. కారణం, సకల జీవరాశుల ప్రాణము ఆయనలోనే ఉంది. సృష్టి చేయాలంటే ఎంతో క్రియాశీలత కావాలి. దానికి ప్రతీక అయిన రజోగుణము ఆ బ్రహ్మదేవునిలో ప్రజ్వలించింది. దానితో ఆయనలో ఈ అనంతమైన జీవరాశులను నేను సృష్టించాలి అనే ఒక గొప్ప సంకల్పం, శిశృక్ష కలిగింది అని భట్టతిరి గారు చెబుతూ రాబోయే శ్లోకాలలో ఆ సృష్టి ఎలా జరిగిందో మనకు వివరించబోతున్నారు. ఏవం దేవ చతుర్దశాత్మక జగత్ రూపేణ జాతః పునః తస్యోర్ధ్వం ఖలు సత్యలోక నిలయే జాతోసి ధాతా స్వయం యం శంసంతి హిరణ్యగర్భమఖిల త్రైలోక్య జీవాత్మకం
యో భూత్స్ఫీతగజో వికార వికసన్ నానాసి సృక్షారసః. ఓ గురువాయూరప్ప, ఈ విధంగా 14 లోకాల స్వరూపమైన విరాట్ పురుషునిగా ఆవిర్భవించిన నీవే ఆ విరాట్ దేహానికి అత్యున్నతమైన శిరస్సు స్థానంలో ఉన్న సత్యలోకంలో స్వయంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవునిగా జన్మించావు. ముల్లోకాలలోని సమస్త జీవులకు ఆత్మస్వరూపుడైన బ్రహ్మదేవుణ్ణి వేదాలు హిరణ్యగర్భుడు అని కీర్తిస్తాయి. ఆ బ్రహ్మదేవుడు తనలోని రజోగుణ ప్రభావం చేత ఈ జగత్తులో అనేక విధాలైన జీవరాశులను సృష్టించాలనే గొప్ప కుతూహలం కలవాడు అయ్యాడు. 2వ శ్లోకం. బ్రహ్మదేవుడికి సంకల్పం అయితే కలిగింది, కానీ ఈ అనంతమైన సృష్టిని ఎలా చేయాలో తెలియక ఆయన పడిన ఆవేదనను అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు చేసిన మార్గనిర్దేశాన్ని భట్టతికి గారు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. సోయం విశ్వవిసర్గదత్త హృదయః సంపశ్యమాన స్వయం బోధం ఖల్వనవాప్య విశ్వవిషయం చింతాకులస్థస్థివాన్ తావత్వం జగతాం పతే తపతపేతి ఏవం హి వైహాయసీం వాణీమేనమశిష్యవశ్రుతి సుఖాం కుర్వన్స్తప ప్రేరణా. సహ అయం, ఆ బ్రహ్మదేవుడు విశ్వవిసర్గదత్త హృదయః స్వయం సంపశ్యమానః, ఈ విశ్వాన్ని సృష్టించడం పైనే లగ్నం చేసిన మనస్సు కలవాడై తనంతట తానుగా నలుదిక్కులా చూస్తూ, అంటే సృష్టి ఎలా చేయాలో అని ఆలోచిస్తూ, విశ్వ విషయం బోధం అనవాప్య ఖలు, సృష్టికి సంబంధించిన జ్ఞానము పొందలేక చింత ఆకులహ, చింతతో వ్యాకులపడినవాడై తస్తివాన్ ఉండిపోయాడు. అప్పుడు జగతాంపతే, ఓ జగత్పతి, సమస్త లోకాలకు ప్రభువైన ఓ గురువాయూరప్ప, తావత్వం, అప్పుడు నువ్వు తప ఇది ఏవం హి, తపస్సు చేయి అని ఈ విధంగా వైహాయసీం వాణీం, ఆకాశం నుండి ఒక అశరీర వాణిని, ఆకాశవాణిని తవహ ప్రేరణాం కుర్వన్, తపస్సు చేయటానికి ప్రేరణను కలిగిస్తూ, శృతి సుఖాం ఏనం అశిష్యవః, వినటానికి ఎంతో ఇంపుగా ఉండేలా ఆ బ్రహ్మదేవునికి వినిపించావు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని పరిస్థితి ఎలా ఉందో ఈ శ్లోకం కళ్ళకు కడుతోంది. బ్రహ్మకు సత్యలోకంలో జన్మ అయితే వచ్చింది, మనసులో రజోగుణం వల్ల ఏవేవో సృష్టి చేయాలి అన్న కోరిక కూడా బలంగా ఉంది. కానీ ఎలా చేయాలి, మెటీరియల్ ఎక్కడ ఉంది, అసలు దేని తర్వాత ఏది సృష్టించాలి అని ఈ బ్రహ్మాండమైన ప్రాజెక్టుకు సంబంధించిన జ్ఞానం ఆయన దగ్గర లేదు. ఎవరైనా గురువు ఉండి చెబుతారా అంటే అక్కడ ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు. సంపశ్యమాన స్వయం. దాంతో బ్రహ్మదేవునికి ఎక్కడ లేని ఆందోళన, చింత పట్టుకున్నాయి. మనకు కూడా జీవితంలో ఏదైనా ఒక పెద్ద బాధ్యత మీద పడినప్పుడు అది ఎలా చేయాలో దారి కనిపించకపోతే ఇటువంటి ఆందోళనే వస్తుంది కదా. అలాగే ఆ సమయంలో బ్రహ్మదేవునికి ఆకాశం నుండి ఒక మధురమైన స్వరం వినిపించింది. తప అంటే తపస్సు చేయి అని. ఇది సాక్షాత్తు ఆ భగవంతుని వాక్కు. అంటే మనకు ఏదైనా ఒక పని ఎలా చేయాలో తెలియక గందరగోళంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ధ్యానం చేస్తే మన లోపల నుండి దానికి సమాధానం దొరుకుతుంది అంటాం కదా. సాక్షాత్తు ఆ భగవంతుడే మనకు మార్గనిర్దేశం చేస్తాడని ఈ అద్భుతమైన ఘట్టం మనకు తెలియజేస్తోంది. సోయం విశ్వవిసర్గదత్త హృదయః సంపశ్యమాన స్వయం బోధం ఖల్వనవాప్య విశ్వవిషయం చింతాకులస్థస్థివాన్ తావత్వం జగతాం పతే తపతపేతి ఏవం హి వైహాయసీం వాణీమేనమశిష్యవశ్రుతి సుఖాం కుర్వన్స్తప ప్రేరణా. ఓ జగత్పతి,
గురువాయూరప్ప, ఆ బ్రహ్మదేవుడు మనసులో విశ్వాన్ని సృష్టించాలనే గొప్ప సంకల్పం అయితే పెట్టుకున్నాడు, కానీ దాన్ని ఎలా సృష్టించాలో తనంతట తానుగా ఎంత ఆలోచించినా అతనికి ఏ ఉపాయమో తట్టలేదు. సృష్టికి సంబంధించిన జ్ఞానం లభించక ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఎంతో ఆందోళనగా ఉండిపోయాడు. అప్పుడు నువ్వు అతనికి తపస్సు చేయాలనే ప్రేరణ కలిగించేలా తపస్సు చేయి అని వినటానికి ఎంతో మధురమైన ఒక ఆకాశవాణిని, అశరీరవాణిని అతనికి వినిపించావు కదా అని గురువాయూరప్పను కీర్తిస్తున్నారు భట్టతిరి గారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.